హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఓరియో బిస్కెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సాఫ్ట్‌గా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు కేక్‌ని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ కేకు. 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు కేక్ అయితే రెడీ అయిపోతుందండి. 10 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. హాఫ్ గ్లాస్ పాలు, కొద్దిగా బేకింగ్ పౌడర్. ఈ బిస్కెట్స్ అన్నీ పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు. బిస్కెట్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఉండలు లేకుండా ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను, కేక్ బేక్ చేస్తానండి. మధ్యలో స్టాండ్ పెట్టుకుని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. మూత టైట్గా పెట్టాలి. 10 నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇంకా కేక్ బ్యాటర్ తయారు చేద్దాం. ఉండలు లేకుండా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసానండి. ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. ఇవి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 10 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్కి చిన్న చిన్న ప్యాకెట్స్ అండి అవి. కరెక్ట్గా హాఫ్ గ్లాస్ పాలు. ఇప్పుడు మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో తిప్పాలండి. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కేక్ ప్యాన్ తీసుకుని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మైదా పిండి కొద్దిగా వేసుకుని డస్ట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని దీంట్లో మొత్తం వేసుకోవాలి. రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి. ఇడ్లీ పాత్ర అయితే హీట్ ఎక్కిందండి. కేక్ బ్యాటర్ని మధ్యలోకి పెట్టాలి. ఫార్టీ మినిట్స్ కుక్ చేయాలండి కేక్ని. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి కేకు. ఇలా కూడా తినేయచ్చు కేక్ని. నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే ఇది వేస్తున్నానండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్ సిరప్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
బాదంని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇవి ఇలా వేస్తున్నానండి పక్కల్ని కేక్ పైన. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్. కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది.